ఇప్పుడు బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలప్పి సిటీ నుంచి ఇప్పుడు బోట్ స్టార్ట్ అవుతుంది. ఇది మనకి 1 డే టూర్ మాట. ఇప్పుడు ఇవాళ బయలుదేరిన మేము మళ్ళీ మరుసటి రోజు రేపటి రోజు మార్నింగ్ 9కి వస్తాం. ఎప్పుడు మనం అలా స్టే చేసింది లేదు, మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కాబట్టి చూద్దాం. ఈయన మా కెప్టెన్ గారు. భయ్యా నామ్ భయ్యా రమేష్ గారు అంట. హాయ్ భయ్యా. చుట్టుపక్కల అంతా కూడా హౌస్ బోట్స్ అండి. ఎటు చూసినా సరే మనకి హౌస్ బోట్స్ కనిపిస్తాయి. నిజంగా ఇన్ని బోట్స్ ఇక్కడ ఉన్నాయంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. 1000కి పైగా బోట్స్ అంట. మళ్ళీ చెప్తున్నాను, 1000కి పైగా బోట్స్ అంటే బా ఎక్సలెంట్. మనకి బోట్లో మనకి డిన్నర్ అయ్యి ప్రిపేర్ చేసేది కిచెన్ ఇక్కడ ఉందన్నమాట. వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ చేపలు అయితే రెడీ చేశారు కొరమైన కిచెన్ని మా కోసం. ఇది మాట చక్కగా ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ. ఇంకా మనకి హౌస్ బోట్ అంటే హౌస్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఏం తక్కువ అయిందని చూడండి. బ్యాక్ సైడ్ వ్యూ ఇది. ఇలా కిచెన్, ఇలా మన రూమ్ మాట. వాటర్ టిన్స్ అన్ని రెడీగా పెట్టారు, ఇబ్బంది రాకూడదని చెప్పి. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3. ఇది చూసారా మనకి వీళ్ళకి ఏంటంటే ఇంకా రోడ్డు అలాంటి ఏమి ఉండవన్నమాట. ఇక్కడి నుంచి వాళ్ళు ఎటు ప్రయాణం చేయాలని సరే ఇక ఇలాగా బోట్లోనే వెళ్ళాలన్నమాట. మనం ఇదే సీన్ మనం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్లో చూసాము. ఇలాంటి సీనే, అది ఇక్కడ తీసిన సినిమానే, ఈ ఏరియాలోనే. ఇంక వీళ్ళంతే. ఇంకా మనకి బస్సెస్ కార్స్ ఇలాగా వీళ్ళకి పెద్ద బోట్స్ చిన్న బోట్స్ అని ఉంటాయన్నమాట. వీటిలో ప్రయాణించాల్సింది తప్ప అటు రివరే ఇటు రివరే, మధ్యలోనే హౌసెస్ ఉన్నాయి. బాగుంది నిజంగా. ఇంత అటు రివర్ ఇటు రివర్ మధ్యలో ఇలాంటి హౌసెస్ కట్టుకొని ఉండడం అనేది ఇక్కడ వాళ్ళకే నిజంగా చెల్లింది. మొత్తం ముందు వెనక అంతా హౌస్ బోట్సే. ఎందుకంటే 1000కి పైగా అంటే మరి కనిపిస్తూనే ఉంటాయి కదా. అయితే మనకి ఏంటంటే సముద్రంలో ఒక బోట్లో వెళ్తుంటే మనకి అలలు ఎక్కువగా రావడం వల్ల ఏంటంటే బాగా కుదుపులు ఎక్కువగా ఉండడం వల్ల మనకు కొంచెం వికారం అనేది కొంతమందికి ఉంటుంది, బోట్ సిక్నెస్ అని చెప్పి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇది రివర్ కాబట్టి చాలా ప్రశాంతంగా వెళ్ళడం వల్ల మనకి బోట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నాం అనే ఫీల్ ఉండదు. చాలా బాగా అనిపించింది. తర్వాత మనం ముందు వెళ్తుంది చూసారా, ఇది వచ్చి మనకి ఆర్టీసీ బస్సెస్ ఎలాగా మనకి సేమ్ అలా వీళ్ళకి ఇక్కడ బోట్స్ మాట, పాసింజర్ బోట్స్. ఇవి ఏమో స్పీడ్ బోట్స్. చూడండి మన పక్కనే ఒకటి వెళ్తుంది, అది కూడా మనకి డీలక్స్ టైప్లోనే ఉంది బోటు. డీలక్స్, లగ్జరీ, మా నార్మల్, ఇలా 3 కేటగిరీస్ ఉంటాయన్నమాట. మేమైతే డీలక్స్ తీసుకున్నాము. ఇదొక వే. మేబీ నాకు తెలిసి మనం రైట్ సైడ్లో ఉన్న వేలో వెళ్తాం అనుకుంటా. చూద్దాం మరి. ఇప్పుడు అసలు కేరళని చూసినట్టుగా అనిపించింది. మొన్నటి నుంచి కేరళలో ఉన్నాం కానీ అంత కూడా నార్మల్ మన సైడ్ ఉన్నట్టుగానే అనిపించింది. బట్ ఇవాళ వచ్చినటువంటి లొకేషన్స్ కానీ ఏరియాస్ కానీ పెద్ద పెద్ద కొబ్బరి చెట్ల మధ్యలో ఇలా కాలువలోంచి రివర్లోంచి వెళ్తూ ఉంటే ఇప్పుడు సరైన ఫీల్ కలుగుతుంది మనకి. కరెక్ట్గా మనం వచ్చాం, ఇది కేరళకి వచ్చామని ఫీల్ అయితే ఇప్పుడు మాకు అనిపిస్తుంది. చూడొచ్చు ఇవన్నీ మనకి ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ మీకు రివరే ఉంటూ మధ్యలో విలేజెస్ చూసారా. ఇవో మనకి బస్సుల టైప్లో ఇక్కడ బోట్స్ మాట, పాసింజర్స్ ఎక్కడానికి బోట్స్. చూసారా అక్కడ ఆగుతుంది చూసారా, ఒక స్టాప్ లాగా, బస్ స్టాప్ లాగా, అది బోట్ స్టాప్ అన్నమాట. అక్కడ బోట్ ఆగుతుంది, వాళ్ళందరూ ఎక్కుతారు. ఇప్పుడు బాగుంది కదా, కొత్తగా అనిపిస్తుంది మనకు చూడడానికి. అంటే మన ఏరియాలో ఇలాంటివి ఉండవు కాబట్టి ఇది మనకు కొంచెం కొత్తగా అందంగా అనిపించింది. ఎస్ మనం అనుకున్నట్టుగా రైట్ సైడ్గా వెళ్తుంది ఇది మాత్రం. ఓకే, మనం ఇంకా ముందుకెళ్ళే కొద్దీ మన భారతదేశంలోనే అతి పొడవైనటువంటి పెద్ద వెడల్పైనటువంటి రివర్ మనకు కనిపిస్తుంది ఎదురుకి వెళ్తే అని ఇక్కడ లోకల్స్ చెప్పారు నాకు. చూసారు ఇదొక బస్ స్టాప్ లాగా. ఇప్పుడు అక్కడ ఆగినటువంటి బోటే మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఆగుతుంది చూడండి మీరు. అక్కడ ఆగి అక్కడ ఉన్నటువంటి లోకల్స్ని ఎక్కించుకొని ఇప్పుడు రాబోతుంది చూడండి మన ముందు నుంచి. అదిగోండి సేమ్ పాసింజర్ బోట్ మాట అది. ఇప్పుడు ఇక్కడ ఆగారు చూసారా ఈ మేడము.
ఇప్పుడు వీళ్ళ కోసం ఇప్పుడు బోట్ ఇక్కడికి వచ్చింది. బాగుంది కదా చూడడానికి. అది అలా అక్కడ ఆగి మనకి ఆర్టీసీ బస్సు లేదంటే ఒక బస్సు ఎలాగో మనకి ఇక్కడ వీళ్ళకి బోట్స్ అలాగా ప్రతి ఇంటికి చిన్న చిన్న బోట్స్ ఉంటున్నాయి. అలా కాకుండా కొంచెం వీళ్ళగా ప్యాసింజర్ బోట్స్ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఆగింది, వాళ్ళు ఎక్కేసారు, మళ్ళీ మూవ్ అయిపోతుంది. అలా బస్ స్టాప్స్ ఉంటూ ఉన్నాయన్నమాట. ఎక్కడైతే వీళ్ళకి ఒక స్టాప్ పెట్టుకున్నారో అక్కడ ఉంటున్నాయి. మేము ఉన్నది నుంచి హౌస్ బోట్ అన్నమాట. ఇలాగే మనకు చూస్తే ఇటు సైడు వస్తుంది చూసారా, ఇవి షికార్ బోట్స్. ఇవి మనకు వచ్చి ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ లేదంటే ఒక 10 మంది అలా ఎక్కి వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ ఆ చివరి దాకా తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేస్తారు, వాటి వరకే అన్నమాట. ఇక్కడైతే మాత్రం మనకి స్టాప్ చేయడం జరిగిందన్నమాట కరెక్ట్ లంచ్ టైంలో. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ లోకల్గా మనకి మార్కెట్ ఉంటుందంట, ఇందులో చక్కగా ఫిషెస్ రొయ్యలు ఇవన్నీ ఉంటాయంట స్పెషల్. ఇక్కడ ఏమైనా తీసుకుంటారంటే తీసుకోమని చెప్తున్నారు. దాన్నే మనకి ఈవినింగ్ కావాలనుకుంటే సైడ్ డిష్గా మనకి వాళ్ళు వండి పెడతారంట. బాగుంది. అటు ఇటు రివర్ మధ్యలో మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. ఇక్కడ మనకి చక్కగా షాప్స్ కూడా ఉన్నాయి. మీరు చూస్తే మొత్తం అంతా కూడా మేఘాలు బాగా కమ్మేశాయి, అది గట్టిగానే పడవచ్చు వర్షం అనేది. ఇదిగోండి, అటు రివరే ఇటు రివరే మధ్యలో ఈ హౌసెస్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ లోకల్ ఫిషెస్. అయ్యి బాబాయ్ ఇంత రోజు ఉంది. టైగర్ రొయ్య 1800 అంటే కేజీ. ఇది కొంచెం స్మాల్ రొయ్యలు మన దగ్గర దొరుకుతాయి. అవే మనకి పీతలు బతికే ఉన్నాయి అవన్నీ కూడా. కానీ కొంచెం కాస్ట్ బాగా ఎక్కువ ఉందని వాళ్ళు చాలా మంది చెప్పారు. అదే నిజమే, ఇది వచ్చి చూస్తే కూడా రేట్ ఎక్కువగా అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ డిసైడ్ చేస్తున్నారు తీసుకోవాలా వద్దని చెప్పి, దాన్ని బట్టి ఆలోచించి తీసుకోవాలా వద్దు చూస్తాము. ఇదైతే మాత్రం మన ఇండియాలోనే అతిపెద్ద రివర్ అంటే ఇది. చూస్తే ఒక మినీ సముద్రంలా కనిపిస్తుంది మనకైతే మాత్రం. ఎటు చూసినా సరే వాటరే. క్లైమేట్ అయితే మాత్రం ఫుల్ మేఘావృతం అయిపోయింది. కేరళ కొబ్బరి బొండాలు మనకి లోకల్ షాప్ ఇది. ఇప్పుడు మా బోట్ ప్రయాణం జరుగుతూ మధ్యలో ఒక దగ్గర ఆగడం జరిగింది. అది ఎలా ఉందంటే నిజంగా మనం ఒక ట్రావెల్స్ బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో లంచ్కో డిన్నర్కో ఆపుతారు చూసారా, అక్కడ మనం స్నాక్సే తీసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ బోటు అటైపు ఉంటుంది మా బోటు. అది ఇక్కడ ఆపి మనకు కావాల్సిన స్నాక్స్ కానీ లేకపోతే ఏదైనా ఫిషెస్ కానీ రొయ్యలు కానీ ఇలాంటి తీసుకోమని చెప్పారు. ఇక్కడ చూసాము, అయితే బాగా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి, మాకైతే నచ్చలేదు. స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కేరళ స్పెషల్ ఏవైతే స్నాక్స్ ఉంటాయో అవి తీసుకుని ఇప్పుడు మా బోటుకి మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళబోతున్నాం ముందుకి. రెడీ అయిపోయిందండి, మనకి మధ్యాహ్నం లంచ్ అయితే రెడీగా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ కేరళ స్పెషల్ అయినటువంటి కొరమీను చేపలతో ఫ్రై. మనకి నచ్చినట్టుగా అంటే ముందే మేము చెప్పాం కాబట్టి మాకు నచ్చినట్టుగా సన్న బియ్యంతో రైసు, సాంబారు, చేపల పులుసు, కేరళ స్పెషల్ చేపల పులుసు, వెజిటేబుల్ కర్రీసు, పచ్చడి, మనకి క్యాలీఫ్లవర్ కర్రీ, సలాడ్స్, ఇవన్నీ మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ ఉంటాయి మనకి లంచు, డిన్నరు, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న బడ్జెట్లో మనకి ఇంక్లూడింగ్ ఉంటాయి ఖచ్చితంగా. మాకైతే చూడడం మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా బాగుంది అనిపించింది. టేస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్తో చేయమని చెప్పాము మేము. ఎక్కువగా కొబ్బరి నూనె వాడతారు కాబట్టి అది మాకు ఎందుకు అంతగా ఇంట్రెస్ట్ అనిపించక సన్ఫ్లవర్. ఇప్పుడైతే మనకి బోట్లో హౌస్ బోట్లో లంచ్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. నిజంగా ఎక్సలెంట్గా ఉంది. మనం చూడొచ్చు మనకి కొరమేన్ ఫిష్ని వీళ్ళు రెడీ చేస్తారు. ఇదిగోండి, ఇప్పుడు ఫిష్ ఎలా మనం టేస్ట్ చేసి చెప్దాము. ఎక్సలెంట్గా ఉంది, సూపర్, బాగా నచ్చింది. ఫిష్ కర్రీ పెట్టారు, అలాగే పప్పు,
వెజ్ కర్రీ, సలాడు, క్యారెట్ కర్రీ, అలాగే మనకి కావాల్సినట్టుగా మనకి నచ్చినట్టు ఆయిల్తో మనకి నచ్చిన రైస్ని తయారు చేశారు. అలాగే వచ్చేసి మనకి చేపల పులుసు, ఆ పక్కన పచ్చడి, ఇలా మొత్తం మనకి లంచ్ అనేది ప్రిపేర్ చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫిష్ ట్రై చేసాము, చాలా బాగుంది. రైస్ మనకు నచ్చినట్టుగానే మన ఆంధ్ర సైడ్ ఎలాగైతే వండుకుంటామో అలాగే ప్రిపేర్ చేశారు. సాంబార్ ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అయితే మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ నాన్ వెజే వండుతారంటే కాదు. వీళ్ళు బిఫోరే మనం బోర్డు బుక్ చేసుకున్న బిఫోరే మనం అడుగుతారు నాన్ వెజా వెజ్ అని. వెజ్ తినే వాళ్ళకి వెజ్ తగ్గ ఐటమ్స్ వండుతారు, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వండుతారు. ఇప్పటికైతే బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది, వర్త్. ఇప్పుడు మేము ఉన్నటువంటి బోటు దగ్గర పెద్ద వర్షంలా పడుతుందన్నమాట. ఇంత మనం చూసాం కదా మేఘావృతం అవడం. మొత్తం చూడండి చుట్టుపక్కల మొత్తం అంతా మూసుకుపోయింది వర్షంతో, ఏది కనిపించట్లేదు. ఎక్కడైతే మేము లంచ్కి ఆగామో అక్కడే వర్షం పడుతుంది, పెద్ద వర్షం. వావ్, చాలా బాగుంది చూడడానికి. సముద్రం మధ్యలో వర్షం పడితే ఏ ఫీల్ కలుగుతుందో సేమ్ యాజ్ ఇట్ అదే ఫీల్ కలుగుతుంది. ఎందుకంటే ఇది అతిపెద్ద రివర్ కాబట్టి మనం చూడడానికి చుట్టుపక్కల వెనకాలంతా వర్షంతో ఏం కనిపించట్లేదు. మన బ్యాక్ సైడ్ మీరు వీడియోలు కూడా చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే దూరంగా మనకు కనిపిస్తుంది కదా, స్పీడ్ బోట్ రైడ్ కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ మన బోట్ నుంచే వచ్చి దగ్గరగా వచ్చి ఎక్కించుకొని వెళ్తారంట. ఫర్ హెడ్ 300 రూపీస్ ఉంటుందంట. ఇలా మన చుట్టూరు సరదాగా స్పీడ్ బోట్లో రౌండ్ వేస్తారు. బాగుంది. అది చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చు, బాగుంటుంది. ఇది కూడా ఆఫ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉందన్నమాట. మనకి ఈ రివర్లోనే మన బోట్ దగ్గరికి వచ్చి ఎక్కించుకొని చుట్టుపక్కల ఏరియాస్ అని కూడా ఒక 2 కిలోమీటర్ 1 కిలోమీటర్ సరౌండ్ వరకు అలా స్పీడ్ బోట్లో తిప్పుతూ ఉన్నారన్నమాట. ఓకే, బయలుదేరుతుంది. ఇంకా బాగుంది, పెద్ద రివర్ కాబట్టి బాగుంది. చూడండి వాటర్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ పర్టికులర్గా ఏంటంటే ఇటువంటి బ్యాడ్ స్మెల్ కానీ ఒక రకమైన ఇబ్బంది కానీ బోట్లో వెళ్తుంటే మన అందరికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు మేబీ. అటువంటి ఇబ్బంది కూడా ఏమీ లేదన్నమాట. చాలా అందంగా బాగుంది. ఇప్పుడే లంచ్ కూడా కంప్లీట్ చేసాక అది కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ నైట్ స్టే కోసం బోట్ అనేది ఇక్కడ ఆపడం జరిగిందన్నమాట మాది. ఇప్పుడు బయట ఇక్కడ చిన్న వీధిలా కనిపిస్తుంది, అటు ఇటు రివర్లా ఉండి మధ్యలో వీధిలా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మనకి లోకల్స్ కేరళ వాళ్ళు. ఇవి నార్మల్గా ఆగినట్టున్నాయి. మనకి ప్యాసింజర్స్ ఎవరు లేరు, టూరిస్టులు కానీ ఎవరు లేరు. కేరళ అంటేనే ప్రకృతి అందాలు చాలా బాగుంది చూడడానికి. అయితే కొబ్బరి చెట్లు, అరటి తోటలు, ఇదేగా మన కేరళలో ఫేమస్. ఇదిగోండి ఇలా అంతా బురద ఎక్కువగా ఉంది. ఇక్కడ నడుచుకుంటూ అలా వెళ్తున్నాం అన్నమాట. చూద్దాం ఇక్కడైతే మాత్రం ఫిషింగ్ చేస్తున్నారు. ఇది ఒక బోటు, ఇది కూడా ఆగడానికి వెళ్తుంది స్టాప్కి. ఇదిగోండి పడినట్టుంది చేప, వేస్తున్నారా ఎరపెట్టి అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. బాగుందంతా.